ఓకే, అంటే మీరు ఏ సభ పెట్టినా ఏ కార్యక్రమం పెట్టినా వేల మంది వచ్చారు. ఇప్పుడు ఆ వేల మంది కుటుంబాలు ఓట్లు వేసినా మీకు, లేదంటే ఆ వేల మంది కలిసి ఒకరిని ఓటు వేయించిన దాదాపు 40 నుండి 50,000 ఓట్లు రావాల్సింది. మరి ఎందుకని చెప్పేసి మీ సంఖ్య తగ్గిందని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే 2023 ఎన్నికల లోపల భారీ బహిరంగ జరిగిన తర్వాత ఒక 20,000 మంది స్వచ్ఛందంగా వచ్చినారు. ఓకే, ఇమీడియట్గా ఏం చేసినారంటే రంజిత్ కుమార్ని ఎట్లా ఢీ కొట్టాలో అర్థం కాక రంజిత్ కుమార్ మీద ఒక ముద్ర వేసినారు. ఏమని ముద్ర వేసినారు? సరితని ఓడించడానికే రంజిత్ కుమార్ని తీసుకొచ్చినారు. కానీ ప్రజలు కూడా ఆలోచన అన్ని వాస్తవాలు తెలుసు. కానీ ఎవరైతే ఈ రాజకీయ బ్రోకర్లు ఉంటారో ఆ బంగ్లాల కాడ కావచ్చు, ఈ సరిత దగ్గర కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ బ్రోకర్లు కొంతమంది ఉంటారో వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసము రంజిత్ కుమారు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొచ్చినాడు. వాళ్ళు డబ్బు ఇస్తేనే ఈమెను ఓడగొట్టడానికి వచ్చినాడు. కాబట్టి ఈయనకు ఓట్లు వేయద్దు, ఈయనకు ఓట్లు వేయద్దు. రంజిత్ కుమార్ దగ్గర డబ్బు లేదు, రంజిత్ కుమార్ దగ్గర పార్టీ లేదు, ఆయనకు ఓటేస్తే మురిగిపోతుంది. జనరల్గా ఆయన ఓటేస్తే గెలిస్తేనే ఓటేయాలా, ఏ పార్టీ అని చెప్పేసి ఓటేస్తారు. ప్రజలు ఈ రకంగా అయోమయానికి గురి చేసినారు. ప్రజలు ఆ సమయంలో కృష్ణమోహన్ మీకు 2 కోట్లు ఇచ్చిండు అనేది ఆడ బాధను వినిపించింది. వాస్తవమా అది అవాస్తవమా? నేను ఏమంటున్నానంటే నేను 2018 నుంచి కూడా కొట్లాడు ఈ ప్రశ్నకు చాలాసార్లు కూడా సమాధానాలు చెప్పినా మళ్ళీ మీ ఛానల్ ద్వారా కూడా నేను ఒకటే ప్రజలకు సమాధానం చెప్పదలుచుకున్నాను. 2018 నుంచి తిరుగుతున్నా నేను. ఓకే, నాకు ఒక స్కూల్ ఉండే అమ్ముకున్నా, నాకు ఒక హోటల్ ఉండే అమ్ముకున్నా, నాకు పొలం ఉండే 40-50 ఎకరాలు నేను మా మిత్రుడు కలిసి తీసుకున్నటువంటి పొలం ఉండే గట్టు మండలంలో అమ్ముకున్నా. నేను 2018 ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారిగా పోటీ చేయక మునిపోయి నాకు అప్పుడే కారు ఉంది, అప్పుడే ఇల్లు ఉంది, అప్పుడే పొలం ఉంది, అప్పుడే వ్యాపారాలు ఉన్నాయి, అన్నింటినీ అమ్ముకొని నేను ఒక బండి మెయింటైన్ చేస్తూ, ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తూ, కార్యకర్తలు మెయింటైన్ చేస్తూ, మీటింగ్లు మెయింటైన్ చేస్తుంటే నా డీజిల్కే ఏంటి 1 కోటిన్నర. నిజంగానే అనుకుందాం ఒకవేళ డబ్బు తీసుకుంటానంటే 3 కోట్లు తీసుకోవడానికి 2018 నుంచి నేను కొట్లాడుతున్నా. నా పోరాటమే ఆ కుటుంబం మీద, నా పోరాటమే ఆ 2 కుటుంబాలను గద్దె దించాలని, నా పోరాటమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను వాళ్ళకు ఆత్మగౌరవం ఇవ్వాలని చెప్పేసి అక్కడ రాజ్యాధికారం సంపాదించాలని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిజంగా నువ్వు బీసీ వాదం తెచ్చిన వాడైతే ఈమెకి ఎందుకు సపోర్ట్ చేయలేదని మాట్లాడుతున్నారు కదా. 2018లో నేను కూడా నిలబడ్డా. మరి ఈ మాట్లాడేటోళ్ళు నాకు సపోర్ట్ చేయలే ఆ రోజు. ఈరోజు ఆమె దగ్గర ఉన్నది, సరిత దగ్గర ఉన్నది మొత్తం అదే డీకేఆర్ దగ్గర ఉన్నటువంటి ఫాలోవర్స్ తెచ్చి ఉన్నారు ఈరోజు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈమెకు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడో ఇక్కడ ఉన్నటువంటి సరిత వర్గీయులు మళ్ళీ కూడా ఇప్పుడు మాకు బీఫాములు రావు లోకల్ బాడీస్ ఎన్నికలు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారంటే మళ్ళీ పార్టీలోకి మారుతున్నారు. అంటే బీఆర్ఎస్ సంఖ్యాబలం పెరగబోతా ఉంది. ఇలా కేటీఆర్ అక్కడికి పర్యటన కూడా ఉంది అని చెప్పి నేను అనేది సమస్య లేదు, అక్కడ పెరిగే అవకాశమే లేదు. నేను కృష్ణమోహన్ రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఈరోజు ఎవరైతే చేరుతున్నారో, ఈరోజు ఎవరైతే పార్టీలో పనిచేస్తున్నారో, ఇప్పటిదాకా బయటి వ్యక్తి వచ్చి ఆ పార్టీలో చేరింది లేదు. కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరినారు. వీళ్ళందరూ మొన్నటి ఎలక్షన్స్ లోపల అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకే పనిచేసినారు. అంటే ఆయనకు 90,000 ఓట్లు పడినాయి. 90,000 ఓట్లు వీళ్ళున్నారు. వీళ్ళే ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చింది కనుక అక్కడ ఎమ్మెల్యే గారిని వదిలి సరిత గారి దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసరికి ఇక్కడ మాకు బీఫాములు రావు లోకల్ బాడీస్ ఎన్నికలు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు పూర్వ పార్టీకే పోతున్నారు. కొత్తగా ఒరిగేదేం లేదు పార్టీకి. ఇంకా కృష్ణమోహన్ రెడ్డి పక్కకు ఉండడం వల్ల ఇంకా సగం బలం తగ్గింది. అంటే ఆయన కనీసం ఒక 40-50 ఓట్లు ఉంటాయి కదా, ఆయనకు 90,000 పడితే వీళ్ళందరూ కలిసి 30-40 ఓట్లు వేయించుకున్నారు అనుకున్నా కూడా ఈరోజు అందరు కూడా 5,000-10,000 ఓట్లు వేయించుకునే సామర్థ్యం ఉన్నాను కూడా అందరు కలిపి 30,000 ఓట్లు అనుకున్నా కూడా అంతే పార్టీ బలం తగ్గిందా పెరిగిందా మీరే అంచనా వేయండి. ఇంకా అంటే కేటీఆర్ ఇలా పర్యటన అంతా ఉట్టిదంటారా? అంతే కదా. ఇప్పుడు గతంలో ఎవరైతే చేరినారో గతంలో మీ పార్టీలో ఉన్న వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు. కొత్తగా మీ దగ్గరికి వచ్చి ఒక 20-30 ఓటరు నాయకున్నటువంటి ఓట్లున్న నాయకుడు ఎవరైనా వస్తున్నారా, లేకుంటే బయట నుంచి ఒక ప్రధాన పార్టీ నుంచి ఎవరైనా వస్తున్నారా? మీ దగ్గర మొన్నదాకా మీ దగ్గర ఉన్నోళ్ళే కదా, రేపు లోకల్ బాడీస్ ఎన్నికలు కూడా తెలుస్తుంది కదా.